ప్రియులారా, ఈ రక్షణ మార్గం ఈసిస్తున్న సహోదరులకి ప్రభువుని యేసుక్రీస్తునామమున వందనాలండి. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియమైన తండ్రి, ఆకాశ మహాకాశ సృష్టించిన మా దేవ, ఇదిగోనైనా ఇలా మాట్లాడే భాగ్యాన్ని కలిగించినందుకు నీకు క్రీస్తు నామమున కృతజ్ఞతలు చెల్లించుకున్నాను దేవా. ఇప్పుడు నీ మాటలు చెప్తుండగా ప్రభా, నాకు నీ ఆత్మ సహాయం దయచేయండి. నన్ను నేను తగ్గించుకుని నిన్ను గణపరిచే మహాభాగ్యం నాకు దయచేయండి. నైనా నీ ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రభా, విని గ్రహించి వాటి ప్రకారం నడుచుకునేలాగా దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకుపోకుండా తమ మోసం చేసుకోకుండా సహాయం చేయమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మిమ్మల్ని ప్రతిమాలు అడిగి ఏడుకుంటున్నాం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. మనందరి ద్వారా తండ్రి దేనికి యుగయుగములు ఆయనకే మహిమ కలుగుగాక, ఆమేన్. నేను చెప్పబోయే అంశం అండి, ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడా. అంశం మరొకసారి అండి, ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడా. ప్రియులారా, ఒక పోలీస్ జాబ్ చేయాలంటే దాని తగ్గ క్వాలిఫికేషన్ ఉంటేనే ఆ జాబు ఇస్తారండి. లేకపోతే దాని తగ్గ క్వాలిఫికేషన్ లేకపోతే నువ్వు ఈ జాబుకి అనర్హుడువు అంటూ ఉంటారండి. దాని తగ్గ ట్రైనింగ్ అన్నీ పాస్ అయితేనే కదా ప్రియులారా. అలాగే ఒక డాక్టర్ చేయాలన్నా, ఒక ఎంబీబీఎస్ అయినా, ఆర్ఎంపీ అయినా ఏదైనా చేయాలంటే దాని తగ్గ క్వాలిఫికేషన్ అన్నీ బాగా నేర్చుకుంటే పాస్ అయితేనే ఈ జాబుకు నువ్వు అర్హుడవు, లేకపోతే నువ్వు అనర్హుడవు అంటూ ఉంటారండి. అలాగే ఎన్నో జాబులు ఉన్నాయి. ఆ జాబుల్లో కూడా దాని తగ్గ క్వాలిఫికేషన్ ఉంటేనే, పాస్ అయితేనే నువ్వు అర్హుడవు, లేకపోతే అనర్హుడు అంటూ ఉంటారు కదా ప్రియులారా. అలాగే మరి మనిషికి ఇంత రూల్స్ ఉన్నప్పుడు ఈ లోకంలో మరి దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే ఆయనకు కూడా రూల్స్ ఉంటాయండి. ఆయనకు కూడా క్వాలిఫికేషను అడుగుతాడు. ఏంటి ఆ క్వాలిఫికేషను అని అడిగితే చూడండి ప్రియులారా, 1 యోహానండి 3వ అధ్యాయము 14వ వచనము 3వ లైనండి. 1 యోహాను 3వ అధ్యాయము 14వ వచనము 3వ లైనండి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చూసారు ప్రియులారా, దేవుడికి కూడా క్వాలిఫికేషన్ ఉంది. మనిషికి ఇంత రూల్స్ ఉన్నప్పుడు దేవుడికి కూడా రూల్స్ ఉన్నాయండి. దేవుడికి కూడా క్వాలిఫికేషన్ అడుగుతున్నాడు. ఏంటదంటే, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. విన్నారా ప్రియులారా? అంటే మనుషులకేనండి రూల్స్, దేవుడికి ఉండవంటారా? దేవుడికి కూడా ఉన్నది. అదే చూసేది చదివారు కదా, ప్రేమ. ఏముండాలండి? ప్రేమ. ఆ ప్రేమే క్వాలిఫికేషన్ లేకపోతే ప్రియులారా, పరలోకానికి అనర్హుడు అంటాడు దేవుడు. ఏమంటున్నాడండి? అనర్హుడవు నువ్వు, అనర్హుడవు అమ్మ నువ్వు అంటున్నాడు. ఇంతకీ ఎందుకు ప్రేమ కలిగి ఉండమన్నాడు? దేవుడు ఎటువంటి వాడు? ఆయనలో మరి ఆయన ప్రేమ క్వాలిఫికేషన్ ఉండాలంటున్నాడు. మరి ఎందుకు ఆయనలో ప్రేమ ఉందా లేదంటారా? చూడండి ఒకసారి ప్రియులారా, 1 యోహానండి 4వ అధ్యాయము 16వ వచనము 2వ లైనండి. 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచనము 2వ లైను. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. చూసారండి, దేవుడు ఎటువంటి వాడు అంటండి? ప్రేమ. ఆయనలో ఉన్నది ఏంటి? ప్రేమ. మరి ఆయనలో ప్రేమ ఉన్నప్పుడు ఆయన ఉన్న లోకంలో దేవదూతలకైనా అక్కడ ఎవరున్నారండి? దేవదూతలు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నారు. పరిశుద్ధాత్ముడైతే ఇక్కడ ఈ భూమి మీద ఉన్నాడు ఆయన. మరి ఆయన ఉన్న లోకంలో తండ్రికి ప్రేమ ఉంది, అలాగే యేసుక్రీస్తు వారి నుంచి వెళ్ళిపోయిన ఆయనకి ప్రేమ ఉంది. అలాగే కోట్ల దేవదూతలు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రేమ ఉంది. మరి అక్కడ ఆ లోకంలో ప్రేమ ఉన్నప్పుడు ఆయన ఉన్న లోకానికి వెళ్ళాలంటే ప్రేమని క్వాలిఫికేషన్ ఉండాలా వద్దండి ప్రియులారా? తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే నో గెట్ అవుట్ అంటాడు దేవుడు. ఎందుకంటే నేనున్న లోకం ప్రేమలోకం, నీతిగల లోకం, యథార్థమైనది. మరి నా దగ్గర రావాలంటే, నా దగ్గర మీరు ఉండాలంటే
మీలో కూడా ప్రేమ అనే క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి అంటున్నాడు దేవుడు. ప్రియులారా, మరి మనిషికి లోకంలో ఒక జాబ్ చేయాలంటే రూల్స్ ఉన్నప్పుడు దేవుడికి ఉండవంటారా? దేవుడికి కూడా ఉందండి, అది ప్రేమ. ఆ ప్రేమ ఉంటేనే పరలోకానికి అర్హుడవు. లేకపోతే ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఎవరైనా ప్రియులారా అనర్హుడవు అంటున్నాడు దేవుడు. ప్రేమ లేకపోతే ఎక్కడ నడుస్తున్నాడో, ఎలా ఉన్నాడో చూడండి ఒకసారి. అక్కడే యోహానులో చాలా బాగుంటాయండి ప్రేమ గురించి. చూడండి ప్రియులారా, యోహాను 2వ అధ్యాయము 11వ వచనము చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసెను కనుక తానెక్కడికి పోచున్నాడో తెలియక అతనికి తెలియదు. చూసారు ప్రియులారా, ఎంత బాగుందో వచనం. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. అర్థమైందండి వాక్యం? తన సహోదరుల్ని ద్వేషించేవాడు వెళ్ళి కత్తిచ్చి పొడిచే అవసరం లేదు ప్రియులారా, బాంబిచ్చి పేల్చే అవసరం లేదు, కర్రతో కొట్టి చంపే అవసరం లేదు. ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు అంటున్నాడు. అదేంటి? దేవుని పిల్లలు ఎలా ఉండాలి? వెలుగులో ఉండాలి కదా. చీకటిలో ద్వేషిస్తే చీకటిలో ఉంటాడు అంటున్నాడు దేవుడు. నిజం ప్రియులారా, ఎందుకంటే ఇందాక ముందు వాక్యాలు చెప్పాను కదండి, దేవుడు ప్రేమ గలవాడు. ఆయన లోకంలో ఉండాలంటే వెలుగులో నడాలి. ఆ వెలుగులో నడవడం అంటే లైట్ వేసుకుని, సూప్ లైట్ వేసుకుని నడిపితే సరిపోద్ది అంటారా ప్రియులారా? నాది ఇంకా పెద్ద పెద్ద లైట్లు వేసుకుని మంచి కాంతిలో మంచి మంచి వస్త్రాలు వేసుకుని నడిపితే సరిపోద్ది అంటారా ప్రియులారా? లేదు, ఆత్మీయ వెలుగులో నడవాలి. ఆత్మీయ వెలుగంటే సహోదరుని ప్రేమించాలి, సహోదరులని ప్రేమించాలి. ప్రేమించకపోతే చీకటిలో ఆ స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడంటండి. తర్వాత చీకటి అతని కనులకు గుడ్డితనము కలిగజేసిన కనుక తాను ఎక్కడ పోచున్నాడో అతనికి తెలియదు. చూసారండి పిల్లల, ద్వేషించేవాడు చీకటిలో కన్నులకి గుడ్డితనం వచ్చిందంటండి. తాను ఎక్కడ పోతున్నాడో తెలియదంట. నేను ఎలాగైనా సరే దేవుడు పని చేస్తున్నాను కదా, డబ్బులు కొంచెం పెడుతున్నాను కదా, టీవీలో మాట్లాడుతున్నాను కదా, ఎన్నో చేస్తున్నాను కదా, నేను పరలోకం వెళ్ళిపోతాను అని చాలామంది భ్రమలో బతికేస్తున్నారు ప్రియులారా. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వెన్ని చేసినా ప్రేమే లేకపోతే ఏంటి ఉపయోగం అంటున్నాడు ఆయన. కన్నులకు గుడ్డిదనం వస్తుందంటండి. మనోనేత్రాలు మూసుకుపోతాయి. శరీర నేత్రాలు కనబడుతున్న ఆత్మీయ నేత్రాలు మూసుకుపోతాయి ప్రియులారా. అవునా కదండి? అవునండి, దేవుడు చెప్తున్నాడు కళ్ళుకి మనకు ఆత్మీయ నేత్రాలు మూసుకుపోతాయి. చాలామంది ఎలా పడితే ఎలాగా ఒక విశ్వాసం ప్రేమించలేదండి. కాపర్లంటే పడతలేదు, విశ్వాసులు పడతలేదు. సంఘాల్లోనే మూతి తిప్పుకోవడాలు, మొహం తిప్పుకోవడాలు. ఒకళ్ళు ఎదుగుతుంటే ఆత్మీయంగా వార్స్ లేని వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఎవరు చెప్పినా సత్యం చెప్పాలి, సత్యం వైపే ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అసత్య సంబంధులకి బుద్ధి చెప్పు, అసత్య సంబంధులకు దూరంగా ఉండు. వాళ్ళు కుటుంబాలే నాశనం చేస్తున్నారు, జీవితాలు పాడు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండి వందనాలు చెప్పకు, వాళ్ళతో కలిసి భోంచేయకు. అంతేగాని సత్య సంబంధుల వైపు అడ్డు రాకూడదు, సత్య సంబంధుల్ని వేడిపించకూడదు. అబద్ధ బోధకుల్ని ఏమన్నా దేవుడు ఏమండవు, వాళ్ళని ద్వేషించకూడదు. వాళ్ళకి బుద్ధి చెప్పినా, వాళ్ళతో మాట్లాడకపోయినా ఏమండవు. కానీ దేవుడి కోసం పరిగెత్తి వాళ్ళే కష్టమైన బాధ అయినా పరలోకం వెళ్ళాలని, ఆత్మలు రక్షించాలని సత్య సంబంధులకి అడ్డు వచ్చి వాళ్ళని ద్వేషించి ఉంటే చాలా ప్రమాదం ప్రియులారా.
దేవుడు మాత్రం సీరియస్ వార్నింగ్ తీసుకుంటాడు. ఇది మాత్రం ఖచ్చితం. అబద్ధం వాళ్ళైతే మాట్లాడకపోయినా పట్టించుకోడు, కానీ వాళ్ళకి బుద్ధి చెప్పినా ఇష్టపడతాడు. కానీ సత్య సంబంధుల వైపు మాత్రం తేడాగా ఉంటే, వాళ్ళు ద్వేషించి సత్యానికి అడ్డు వస్తే మాత్రం సీరియస్ వార్నింగ్ తీసుకుంటాడు. చాలామంది కొల్లికి గుడ్డితనం మనోనేత్రం మూసుకుపోయి, నేను వెళ్తుంది సత్యం, నేను వెళ్తుంది నిజం అనుకుంటున్నారు. జాగ్రత్త ప్రియులారా, వాక్యం అంటే మన తప్పులు తెలియాలి. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఏం తెలియాలండి? ముఖం మీద ఉన్న మచ్చలు తెలియాలి. ముఖం మీద ఉన్న మచ్చలు తెలియకపోతే అది అర్థం అవ్వదు కదా. అద్దం అంటే ఈ ముఖం ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, అది తెలియాలి, కనపడాలి. అది అవునా కదా ప్రియులారా? మరి వాక్యం ముందుకు వెళ్తే మన తప్పులు తెలియాలి, మన లోపాలు తెలియాలి. అది సరైన బోధ, అది నిజమైన బోధ. అంతేగాని మీకు అప్పులు బాధలా, మీ కుటుంబ సమస్యలా, మీ తీరని రోగాల, మీకు గజ్జి తగ్గాల, మీకు దురద తగ్గాల, అయితే యేసుప్రభువుని నమ్ముకోండి. 7 వారాలు రండి, 14 వారాలు రండి, 21 వారాలు రండి, మీకు అన్నీ కలిసి వస్తాయనేది దుర్బోధ. జాగ్రత్త ప్రియులారా, మేము ఈ బోధ చేస్తలేదు కదండి, మేము ఎలాంటి స్వస్థలు అలాంటివి ఏం చెప్తలేదు కదా, మరి నిజమైన బోధ అనుకుంటారేమో. ఇలా కూడా భ్రమలో బతికేస్తున్నారు. తప్పు తెలియాలి. ఎవరు బోధ చేసినా తప్పు తెలియాలి, మన లోపాలు తెలియాలి, మనలో ఏం జరుగుతుంది, వాక్యము గుచ్చుకోవాలి, శోధించబడాలి వాక్యం. అలా తప్పులు తెలియలేదా, జాగ్రత్త, మీరు ప్రమాదంలో ఉన్నారు. మీ కొలకి గుడ్డితనము వచ్చేసింది. కాబట్టి ప్రియులారా, సహోదరులను ద్వేషిస్తే మనోనేత్రాలు మూసుకుపోతాయి. నేను వెళ్ళిపోతాను పరలోకం అనుకోకండి ప్రియులారా, మోసం చేసుకోకండి. నీలో ప్రేమ ఉంటేనే అక్కడికి ఎంటర్ అవనిస్తాడు. నీలో ప్రేమ లేకపోతే ఎంటర్ అవనడు. సువార్త అంటే ఏంటండి? సువార్త అంటే క్రీస్తు మరణ పునరుద్ధరణ ప్రకటించాలి. 1 కొరింథీ 15:3 ఉంటుందండి. క్రీస్తు మరణ పునరుద్ధరణ, క్రీస్తు ప్రేమను ప్రకటించాలి. ఆయన ఎందుకు వచ్చాడు? పాపాలతో అపరాధాలతో చచ్చి ఉన్న మనల్ని రక్షించడానికి వచ్చాడు. యుగయుగాలు నరకం తప్పించడానికి వచ్చాడు. నరహంతకుల్ని, దుర్మార్గుల్ని ప్రేమగల మనుషులుగా చేయడానికి, దైవాలుగా చేయడానికి వచ్చాడు ఆయన. మరి దైవాలుగా చేయడానికి వచ్చినప్పుడు అలాంటి ఆత్మ సంబంధమైన ప్రేమ సువార్త ప్రకటించడం మానేసి, ప్రేమగా ఉండడం మానేసి, కోట్లాట్లు, దెబ్బలాట్లు, గొడవల కింద ఉంటే ఎట్లా రాణిస్తాడు? ఎట్లా నీ ప్రార్థన వింటాడు? ఎట్లా నీకు జవాబిస్తాడు? ఎట్లా నీ కుటుంబంలో సమాధానం? ఎక్కడ నీకు మనశ్శాంతి ఉంటుంది? దేవుడు చెప్పిన క్వాలిఫికేషన్ నీలో లేకుండా ఏమొచ్చేద్ది నీకు? ఏంటి ఏ ఆనందం వస్తుంది నీకు? చెప్పండి ప్రియులారా. కాబట్టి జాగ్రత్త. ప్రేమ లేకపోతే ఆత్మనేత్రాలు మూసుకుపోతాయి, మనోనేత్రాలు మూసుకుపోతాయి. మనశ్శాంతి, నో మనశ్శాంతి. కుటుంబంలో నో సమాధానం, సంఘంలో నో సమాధానం, నో మనశ్శాంతి. అర్థమైందా ప్రియులారా? అలాగే ఒకసారి మత్తయి సువార్త చూడండి, 5వ అధ్యాయము 21 నుంచి 24, 25 చూడండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి ఎరుద్దుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన విడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అట్టు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని వేళ ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను భట్రోతులకు అప్పగించును. అంతటి నీవు చెరసాలలో వేయబడదువు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడి నుండి నువ్వు వెలుపలికి రానేరవని నీతో నిత్యంగా చెప్పుచున్నాను. చూసారు ప్రియులారా? నరహత్య చెయ్యవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగును, పూర్వీకులతో చెప్పడం విన్నారు కదా. నేను మీతో చెప్పిన కదా, సహోదరు మీద కోపపడు. చూసారని, కోపపడు వ్యర్థుడా
ఆత్మ సంబంధం కోప్పడవచ్చు, కానీ శారీరకంగా నో. ఆత్మ సంబంధంగా వాక్యానుసారంగా ఎంత లిమిట్ కోప్పడో అంతే. కానీ ఆ శారీరకంగా కోప్పడి ద్వేషాలతో వ్యర్థుడా, నువ్వు దేనికి పనికిరావు, నీ బతికెందుకు, నువ్వు చచ్చిపో అని నోటుకొచ్చిన దుర్భాషతో మాట్లాడితే, ద్వేషిస్తే చాలా ప్రమాదం అంటండి ప్రియులారా, చాలా ప్రమాదం అంట. అలాంటి ఏమైనా జరిగి ఉంటే ప్రియులారా జాగ్రత్త పడండి. ఎక్కడ నీ సహోదరుల విషయంలో నువ్వు వ్యర్థుడా, దోషి, దుర్మార్గుడా అని ఎవరినైతే ద్వేషిస్తున్నావో, సంఘంకి వచ్చే వాళ్ళు ఎవరిని ద్వేషిస్తున్నావో, లేకపోతే కుటుంబంలో ఎవరిని ద్వేషిస్తున్నావో, లేదా నీ బంధువులు ద్వేషిస్తున్నావో, లేక నీ ఇరుగు పొరుగు వాళ్ళ మీద ద్వేషం కలిగి ఉన్నావో, ఎక్కడ నువ్వు పడిపోయావో జాగ్రత్త, తెలిసి చూసుకో, ఆలోచించుకో. ఈ మనిషితో నేను ఎలా ఉన్నాను, నేను ప్రేమగా ఉన్నానా లేకపోతే ద్వేషంగా ఉన్నానా, ఈ స్త్రీతో ఎలా ఉన్నాను, ద్వేషంగా ఉన్నానా, మా అత్తగారితో ఎలా ఉన్నాను, మా మామగారితో ఎలా ఉన్నాను, మా ఆయనతో ఎలా ఉన్నాను, నా ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా ఉన్నాను, కాపరితో ఎలా ఉన్నాను, విశ్వాసులతో ఎలా ఉన్నాను, నా బంధువులతో ఎలా ఉన్నాను, ఎక్కడ పడిపోయాను నేను, ఎక్కడ డబ్బులు ఇచ్చి ఇక్కడ ఆటోలతో దెబ్బలాడేసానా, నాది బాకీ వాళ్ళతో దెబ్బలాడేసానా, ఎక్కడ పడిపోయాను నేను, జ్ఞాపం తెచ్చుకుని సమాధానపడు. వాళ్ళు ద్వేషిస్తే ద్వేషించనే, వాళ్ళు ఏదో అనుకుంటా అనుకోని, నువ్వు మాత్రం వాక్యాన్ని నువ్వు బైబిల్ పట్టుకున్న అదే క్రైస్తవులు కాబట్టి మనం ప్రేమ ఉండాలి, వాళ్ళతో సమాధానం పడాలి. వాళ్ళు కుట్టినా తిట్టినా లేనిపోయిన నిందలేసినా ఏమేసినా సరే మనం మాత్రం ప్రేమ యుద్ధమే చేయాలి. ద్వేషపు యుద్ధం క్రైస్తవులు చేయకూడదు. ప్రవీణ్ ప్రగడాల గారిని చంపేశారు. ఎందుకు చంపేశారు? నిజం చెప్పినందుకు. ప్రేమగా ఉండండి, మంచిగా ఉండండి, సత్యం వైపు నడండి అని చాలా చెప్పాడండి. ఆయన ప్రసంగాలు చాలా బాగుంటాయండి అన్నయ్యే. అలా మంచి మాటలు చెప్తున్నందుకు కొంతమంది దుర్మార్గులు చంపించేశారు. అంటే మంచి నచ్చదు కాబట్టి మనం వదకొచ్చాం, మనల్ని కొట్టచ్చు, తిట్టచ్చు, ఏమో దేవుడి చంపినా సరే వాడు కూడా బాగుండాలి, మనం చంపిన వాళ్ళు కూడా బాగుండాలి, మారాలి, వాడు రక్షించబడాలి, ఆ స్త్రీ రక్షించబడాలని వాళ్ళ కోసం ప్రార్థించాలి, వాళ్ళ మీద ప్రేమ చూపించాలి. అంతేగాని మా అన్నం చంపుతారా, ఉరిశిక్ష చెయ్యాలి, చంపేయాలి అలాంటి వాళ్ళని, ఆ దుర్మార్గుల్ని అని తప్పు ప్రియులరా అలాంటి మాట్లాడకండి. అలాంటి విషయాలు ఎవరైనా ద్వేషిస్తుంటే, అలాంటి మాట్లాడుంటే సరి చేసుకోండి. ప్రేమ లేకపోతే నో చెప్పాడు కదా. ఎందుకంటే మనం గొర్రెలం, తోడేలం కాదు. గొర్రెలు ఎప్పుడూ సాత్వికంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. మనల్ని రెచ్చగొట్టి మనల్ని కదుపుతారు. ఎలా వచ్చినా సరే ఓర్పుతో, సమాధానంతో, ప్రేమగా, సాత్వికంగా మనం చెప్పాలి. ఏమైనా గమ్మున పడిపోయి ఉంటే, సాతాను శోధన బట్టి అయినా నాపోతే ఏ విషయంలో పడిపోయి ఉంటే వీళ్ళు వాళ్ళతో సమాధానం పడండి. ఏ విషయం ఎవరిదైనా సరే సమాధానం పడండి, చాలా జాగ్రత్త. మరి సమాధానం చెప్పినా సరే, దేవుడు చెప్పినా సరే పడకపోతే ఏంటి పరిస్థితి? ఇక్కడ చదివారు కదా, ఇంకో వచనం చూడండి ఒకసారి, లాస్ట్ వచనం 1 కొరింథీ 11 అధ్యాయము 23 వచనం. 1 కొరింథీ 11 అధ్యాయం అండి ప్రియులారా, 23 వచనం. ప్రభు బలది ఉంటుంది చూడండి, దాంట్లోనే నేను ముఖ్యమైన చదువుతున్నాను. ఈ ప్రకారమే భోజమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. మీరు రొట్టెని తిని పాత్రలో తాగునప్పుడల్లా ప్రభు వచ్చేవరకు ఆయన మరణం ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినో లేక పాత్రలు తాగునప్పుడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను, పాయింట్ నోట్ చేసుకోండి, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగూ చేసా రొట్టెని తిని ఆ ప్రాతలో తాగవలను. ప్రభువు శరీరమని వివేశింపక తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనం విమర్శించుకున్న తీర్పు పొందకపోదుము. చూసారు ప్రియులారా, దేవుడు తాను పరీక్షించుకోమంటున్నాడు. ఇక్కడ నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనం జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా బ్రతికాడో తెలుసు కదండి.
ఎంతోమంది సిలువకు అప్పగించి ముందు కూడా కొట్టారు, తిట్టారు, అవునే, పిడుగులు గుద్దారు, ఉమ్మూసారు. అయినా వీరేం చేయుచున్నారు, వీరెరుగురు నేను క్షమించుము అన్నాడు యేసుక్రీస్తు వారు. ఎవరినైనా కొట్టాడండి? ఎవరినైనా దెబ్బలాడికి వెళ్ళాడా? చెప్పండి. ప్రేమే చూపించాడు, ప్రేమతో గద్దించాడు, కానీ ఎవరిని ద్వేషించలేదండి. అది ఆయన ప్రవర్తన జ్ఞాపకం తెచ్చుకోవాలి. తర్వాత తాను పరీక్షించుకోమన్నాడు. అంటే చాలామంది కుండలు పరీక్షించుకుంటూ ఉంటారండి. ఏమైనా కుండలు కొనుక్కుంటాకి వెళ్తే కుండలు పరీక్షించుకుంటూ ఉంటారు. ఎక్కడ చిల్లడిపోయిందా, అమ్మో నీళ్ళు కారిపోతే బయటికి, అమ్మో ఇంత డబ్బులు పెట్టుకునేస్తానని కుండల విషయంలో పరీక్ష ఎలా ఉంటుంది. బట్టలు కొనుక్కున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా సిరాగా ఏమైనా బాగాలేదా, పాల్సిపోయిందా, నాతో ఎక్కడ డ్యామేజ్ అయిపోయిందా చీర, నా చొక్కా ప్యాంట్ అని బట్టల విషయంలో పరిశీలన ఉంది. ఏమైనా బళ్ళు కొనుక్కున్న వస్తువులు ఏం కొనుక్కున్నా సరే చాలా పరిశీలిస్తారండి. మరి ఆత్మ విషయంలో పరిశీలన ఎందుకు ఉండదండి? ప్రియులారా, మనం ఒక ఆత్మలం, శరీరం కాదు. శరీరం మట్టిలోకి పోద్ది. మనం ఒక ఆత్మలం. ఆత్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పరిశీలన ఉండాలి. పరీక్షించుకోమన్నాడు. ఏం పరీక్షించండి? మన ప్రవర్తన ఎలా బతికాం, ఈ వారం అంతా ఎలా బ్రతికాను, నేను ఎక్కడ పడిపోయాను, ఎవరితో దెబ్బలాడేసాను, అత్తతో దెబ్బలాడేసానా, కోడలతో దెబ్బలాడేసానా, ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నాను, ఏంటి నా ఎలా ఉన్నాను నేను అని ఆలోచించుకుని పరీక్షించుకుని తీసుకోమంటున్నాడండి. ఇక్కడ పరీక్షలు లేకుండా, పరిశోధన లేకుండా తిని తాగేస్తే ప్రియులారా, చెప్పాడు కదండి, శరీర రోగులు అవుతారు, ఆత్మ రోగులు కూడా అవుతారు ప్రియులారా. కాబట్టి వాక్యం బాగా పరిశీలించండి, ఆలోచించండి, ప్రేమ కలిగి ఉండండి. ఆ పరలోకం చేరాలని తండ్రిని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడండి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, దెబ్బలాడకుండా ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ప్రేమ కలిగి నడవాలని కోరుకుంటున్నానండి. నేను చెప్పిన అంశం ఏముందండి? ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడా? ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడండి. కాబట్టి ఆలోచించి వాక్యానుసారంగా నడవాలని కోరుకుంటున్నానండి. మీకు అందరికీ వందనాలండి. తలలోంచిన ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున మా ప్రియమైన తండ్రి, ఆకాశ మహాకాశ సృష్టించిన మా దేవ, ఇదిగోనైనా నీ మాటలు వివరించాను తండ్రి. ఎవరైతే విన్నారో ప్రభువా, వాళ్ళు గ్రహించుకొని ఎక్కడైతే పడిపోయారో అక్కడ సరి చేసుకుని ప్రేమ కలిగి నడుచుకునేలాగా సహాయం చేయమని మీ పాదాలకు బ్రతిమాలుకుంటూ, నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మేము బ్రతిమాలాడి ఏడుకుంటున్నాం మా ప్రియమైన తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలండి.